ఏపీలో పోలింగ్ భారీగా నమోదవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా చూసినట్టయితే 68% మేర ఇప్పటివరకు మనం చెప్పినట్టుగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరు చూసినట్టయితే 74% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక అత్యల్పంగా చూసినట్టయితే అల్లూరు జిల్లాలో 55% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడెక్కడ పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది, ప్రస్తుతం బార్లు తీరినటువంటి ప్రజలను కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధులు రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. టీం అంతా కూడా విశాఖపట్నం నుంచి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏలూరు నుంచి మరొక ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్ కూడా సిద్ధంగా ఉన్నారు తిరుపతి నుంచి. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం వారి దగ్గర నుంచి. ఫస్ట్ మనం విశాఖపట్నం నుంచి అప్డేట్ తెలుసుకుందాం. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ క్యూ లైన్ లో భారీగా జనం కనిపిస్తున్నారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నళిని, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయం మరికొద్ది సేపట్లో ముగియబోతోంది. అయితే ఇప్పటికీ అనేక పోలింగ్ బూతుల్లో బారులు తీరిన ఓటర్లు కనిపిస్తున్నారు. వీరందరికీ సిప్లను పంపిణీ చేసి ఖచ్చితంగా ఆఖరి ఓటర్ వరకు కూడా అలౌ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పటికీ చూడవచ్చు. ప్రస్తుతం నేను మెడికల్ అంటే ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో జరుగుతున్న ఒక బూత్ లో ఉన్నాను. ప్రస్తుతం ఇప్పటికీ బారులు తీరిన జనం ఉన్నారు. మరోవైపు వృద్ధులు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా సాయంత్రం అయిన తర్వాత, ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పోలింగ్ బూత్లకు వస్తున్నారు. ఇదే ఇలాంటి దృశ్యాలే మొత్తం విశాఖలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అంటే ఎర్లీగా పోలింగ్ స్టార్ట్ అయిన చోట మాత్రం ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. అక్కడ నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలించే ప్రయత్నం కూడా పోలింగ్ సిబ్బంది చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ క్యూ లైన్లను చూసినప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ క్యూ లైన్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా అనేక పోలింగ్ బూత్ల్లో ఇదే దృశ్యం ఉంది. ఇక ఉమ్మడి విశాఖకు సంబంధించినంత వరకు విశాఖ జిల్లాలో 60% పోలింగ్ పూర్తయితే అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి 58% పోలింగ్ నమోదైనట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పోలింగ్ ప్యాటర్న్ చూసి ఇప్పటికున్న ఓటర్లు క్యూ లైన్లు చూస్తే మాత్రం ఇది 72% వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇక ఇప్పటికీ అనేక పోలింగ్ బూత్ల్లో ఇదే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం అయిన తర్వాత ఎక్కువ మంది ఓటింగ్ కు ఆసక్తిని చూపించారు. నగర ప్రజలు, ప్రధానంగా వృద్ధులు, మహిళలు ఉదయాన్నే వచ్చి ఓటింగ్ చేసినప్పటికీ ఎక్కువ మంది సాయంత్రం పూట రావడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా విశాఖకు సంబంధించినంత వరకు 60% పోలింగ్ నమోదవడం ఒక విధంగా అధికారులను కొంత నిరుత్సాహపరిచినప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లను చూసినప్పుడు మాత్రం ఇది 72% వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందని బలంగా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో భౌగోళికంగా శాంతి భద్రతల పరంగా అక్కడ టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి 4 గంటల వరకునే పోలింగ్ ను నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఆ మేరకు ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఇప్పటికీ కొంతమంది పోలింగ్ కేంద్రాల్లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన గుత్తేడు, అలాగే మారేడుమిల్లి ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇంటీరియర్ పోలింగ్ స్టేషన్స్ మాత్రం ఇప్పటికే క్లోజ్ చేసి అక్కడి నుంచి పోలింగ్ మెటీరియల్ తరలిస్తున్నారు. అయితే స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఓవరాల్ గా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లందరికీ కూడా ఆఖరి ఓటర్ వరకు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి 6 గంటల వరకు ఎవరైతే లైన్లోకి వస్తారో లైన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. వీరందరినీ చూసినప్పుడు విశాఖ జిల్లాకు సంబంధించి ఏదైతే పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ తక్కువగా ఉందని అనుకుంటున్నారో అది పెరిగే అవకాశం ఉందని కూడా జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఇది 72% వరకు ఉండే అంచనాలు అధికారులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.